అరే బాబు బాక్స్ వేసుకో, బాక్స్ వేసుకుంటే 4 రోజులు ఉంటుంది. ఖరాబ్ బాబు. సో ఇక్కడైతే చాలా షిప్స్ ఉన్నాయి అనమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. రైల్వే గేట్ కూడా పడ్డది. చూసినా ఎట్లా పోతుండో ఇట్లా ఉంటారు జనాలు. ఎందుకో ఏమో ఆకలిగా ఉంది. 1:30 అలా అవుతుంది మనకు మిడ్ నైట్. ఒక వాటర్ బాటిల్ తీసుకొని, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని హలో దోస్తులు, ఎట్లున్నారు వాళ్ళ? నేను మన క్రొయేషన్స్ ఇప్పుడైతే కొరింగ్ అయితే ఫారెస్ట్ అయితే ఫినిష్ అనమాట. ఇక్కడ నుంచి మనమైతే ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే కాకినాడ పోర్ట్ కి వెళ్ళబోతున్నాం. కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఒకటి. కాకినాడ స్పెషల్ ఏంటంటే కాకినాడ కాజల్ అనమాట. సో ఇంచుమించుగా మన ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అనమాట. కాకినాడకి వెళ్ళాలంటే 10 కిలోమీటర్స్. మేమైతే కాకినాడ పోర్ట్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఎంట్రీ ఉండదు. సో మేమైతే ట్రై చేసాం అనమాట వెళ్ళడానికి. ఇంకో పాస్ ఉంటుందంట. ప్రాసెస్ ఉందో మనకు తెలియదు కాబట్టి మనం అనుకోకుండా రావడం జరిగింది కాబట్టి లోపలికి అయితే మేమైతే ట్రై చేస్తున్నాం అనమాట. మేము వెళ్ళే దారిలో మాకు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి షిప్స్ అనమాట. కొన్ని షిప్స్ ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి, ఫిషింగ్ చేసే బోట్స్ కూడా ఉన్నాయి అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడైతే. చూసుకుంటూ పోతే మనకి ఇక్కడ చాలా కనబడుతుంది అనమాట. ఇన్ని గణం బోట్లు ఉన్నాయంటే ఇక్కడ మేబీ ఫిషింగ్ హార్బర్ కూడా ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మేమైతే వెళ్లాల్సింది కాకినాడ పోర్టుకి వెళ్ళాలి. కానీ పోర్టుకి వెళ్ళాలంటే చాలా కష్టం. సో మేమైతే ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి ఒక్క షిప్ తయారు చేయడానికి ఎంత కష్టపడతారు చూడండి. మీదికి వెళ్ళి చూడండి ఎంత కష్టపడుతున్నారో. రెడీ ఉందన్నమాట షిప్ అయితే ఒడ్డున ఉంది. సో ఇక్కడైతే మనకైతే పోర్టు కనబడుతుంది ఒకటి. సో మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనుకుంటున్నా. ఈ దారి వెళ్ళే దగ్గర మనకు ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ రైల్వే గేట్ పడ్డది. సో జనాలు ఉన్నారు చూడండి. బేసిక్ సీన్స్ లో చూడండి ఎట్లా వెళ్తున్నారో జనాలు. సో ఇదైతే కాకినాడ పోర్టుకి వెళ్ళే దారి అనుకుంటున్నాం. మేబీ ఇటు వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మేమైతే ఇటు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మాకు కనిపిస్తుంది ఏంటంటే షిప్ అనమాట. అంటే షిప్ కొత్తగా అది తయారు చేస్తున్నారు. ఇంకా అది ఒక షిప్ తయారు చేయడానికి చాలా కష్టపడుతున్నారు చూడండి. ఇక్కడ ఆగి చూసాం అనమాట. ఇక్కడ దాకా కూడా వెళ్ళనియాలన్నమాట. ఇట్లా లేదని చెప్పారు. సో మేమైతే ఇక్కడ నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ వచ్చే మాత్రం మాకు ఫిషింగ్ హార్బర్. ఏడిపోతాయి.
సరే బాబు బాక్స్ వేసుకో. బాక్స్ వేసుకుంటే 4 రోజులు ఉంటుంది. కరా బాబు ఫిషింగ్ హార్బర్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళబోతున్నాం ఎక్కడికంటే కాకినాడ కాజాలకు అనమాట. కోటయ్య గారి కాకినాడ కాజాలకు వెళ్ళబోతున్నాం. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఇదనమాట మనకి కనబడుతుంది రైట్ సైడ్ రోడ్. కాకినాడ కోటయ్య గారి కాజాలు ఇక్కడే తయారు చేస్తాను అనమాట. కాజాలు తయారు చేసే విధానం ఇక్కడ ఉంటుందంట. మనకైతే ఇక్కడ ఏమో కొత్తగా ఫెషల్స్ కొన్ని వచ్చినాయంట. 1891లో స్టార్ట్ చేస్తారు. పేరెంట్స్ అంటే వాళ్ళ ఫాదరు, గ్రాండ్ ఫాదరు, వాళ్ళ సన్స్ ఇలా ఇప్పుడు ఇంకా రన్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో మనకైతే ఇక్కడైతే చాలా బాగున్నాయి. సీట్స్ అన్ని కనబడుతున్నాయి. అన్ని కాదు అనమాట. చిన్నది ఉంది, పెద్దది ఉంది. గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. ఇక్కడ ఫోటో అయితే వేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మేమైతే ఒక 8 డబ్బాల దాకా తీసుకెళ్లిపోతున్నాం. సో మాకైతే తినడానికి కూడా టైం లేదు కాబట్టి మేమైతే రూమ్ కి వెళ్ళిపోతున్నాం. రూమ్ కి అయితే వెళ్ళాం. రూమ్ కి వెళ్ళిన తర్వాత మేమైతే చూసినాం డబ్బా. చూడండి, డబ్బాలో మనకైతే డీటెయిల్స్ ఇస్తారనమాట. వాళ్ళ ఫాదర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఫాదర్ నుంచి ఇట్లా అనమాట. డ్రై ఫ్రూట్స్, పూతరేకులు, అది కాస్ట్ వచ్చేసి 1/2 kg 800 అలా ఉందన్నమాట. సో మేమైతే 800 అయితే పర్చేస్ చేసినాం. దాని తర్వాత కాజాలు అనమాట. కాజాలు కూడా ఒక 1/2 kg 600 మేబీ అంత చేంజ్ పడ్డది. రెండు చాలా బాగున్నాయి. కాజాలు అయితే ఎక్సలెంట్ అనమాట. దాని గురించి మేమైతే హైదరాబాద్ కి మూవ్ అవుతున్నాం అనమాట. ఇంకా సో మేము ట్రైన్ అయితే ఓవరాల్ గా అయితే మాకైతే ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ కూడా ఎక్కిపోయినాం. సో మనకి తెలిసిందే థర్డ్ ఎప్పుడు ఎలా ఉంటుందో. ఏసీగా బాగా ఉంటుంది అనమాట. But like just a heads up, everything completely still and all you see there. So టైం ఏమో 1 అలా అవుతుంది అనమాట. టైము నేనైతే వాటర్ బాటిల్ ఒక బిస్కెట్ తీసుకున్న ఆకలి అవుతుందని చెప్పి ఇక మార్నింగ్ అయితే ఈ టైం అయింది. వందే భారత్ ట్రైన్ గురించి ఆపారు. ట్రైన్ మాత్రం అసలు క్రాసింగ్ మీద క్రాసింగ్ పడుతూ సికింద్రాబాద్కి అయితే ఎంటర్ అయ్యాను అనమాట. ఆ ట్రైన్ రావాల్సింది 7కి. సో 9కి అయితే ఏంటంటే అంత లేటుగా 2 hours వరకు లేటుగా వచ్చింది అనమాట. క్రాసింగ్ పడుతూ వచ్చింది. ఇక్కడ మన సికింద్రాబాద్లో అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇటు తిరిగి మరి వెళ్ళే వరకు మస్తు హెడ్డెక్కుండే మేమైతే
అల్ఫా హోటల్లో మాత్రం ఒక చిన్న చాయ్ తాగుతూ ఒక బిస్కెట్ తింటూ అలా డే అయితే ఫినిష్ చేసిన అనమాట.